హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా వ్లాగ్స్. సో నేను ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉన్నానండి. అంటే కొంచెం వర్క్ పైన హైదరాబాద్ అయితే వచ్చాను. సో మేమున్న రూమ్ నుండి వ్యూ అయితే ఇలా ఉందండి. సో కోటిలో రూమ్ తీసుకున్నాము. కోటికి సుల్తాన్ బజార్ దగ్గర కాబట్టి సో ఫస్ట్ టైం సుల్తాన్ బజార్ని అయితే విజిట్ చేయబోతున్నాను. అంటే నార్మల్గా యూట్యూబ్లో అయినా కానీ తెలిసిన వాళ్ళైనా కానీ అంటే చాలామంది చెప్పారన్నమాట. అంటే లో ప్రైస్ ఉంటుంది, స్ట్రీట్ షాపింగ్ బాగుంటుంది, అన్ని ఒక ప్లేస్లోనే దొరుకుతాయి. టీ షర్ట్స్ అయినా కానీ జీన్స్ అయినా ఏదైనా కానీ మనకు కొంచెము లో బడ్జెట్లోనే దొరుకుతుంది, బాగుంటాయి అని అట్లా చాలామంది చెప్పారు. హైదరాబాద్లో కోటి దగ్గర అయినా ఎక్కడైనా కానీ. సో అట్లా చెప్తే నేనైతే కోటి దగ్గర నుండి అంటే మేము కోటి ఏరియాలోనే నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా, సుల్తాన్ బజార్ దగ్గర కదా అనేసి నేనైతే నడుచుకుంటూనే వచ్చేసానండి. నేనైతే ఫస్ట్ టైం రావడం సుల్తాన్ బజార్కి, ఫస్ట్ టైం అన్నట్టు సుల్తాన్ బజార్ స్ట్రీట్ షాపింగ్ అన్నమాట. సో ఇక్కడైతే చాలా బాగుందండి. అంటే అన్ని షాప్స్ ఒక ప్లేస్లోనే, అంటే మనము మంచిగా నడుచుకుంటూ అన్నీ ఒకదాని పక్కన ఒకటి మనకి ఏం కావాలన్నా కానీ మనకు అన్నీ ఒక ప్లేస్లోనే దొరుకుతాయండి. అందరు పిలుస్తారు, ఏం కావాలి మేడం, ఏం కావాలి, రండి రండి చూసేట రండి, తక్కువ ప్రైజెస్ ఉన్నాయి రండి అని అందరు షాప్ వాళ్ళు పిలుస్తూ ఉంటారు. సో మనకేం కావాలో అది మనకైతే ఈజీగా అన్నీ లో బడ్జెట్లో దొరికిపోతాయండి. చూడండి ఇక్కడ టాప్స్ కూడా మనకు 150 నుండి ఉన్నాయండి, 150 నుండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్లాజోస్, ఇవి కూడా ప్లాజోస్, టీ షర్ట్స్ అన్నీ మనకి ఇట్లా 150 ఇట్లా పెట్టారు. కాకపోతే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అనేసి పెట్టారు. లో బడ్జెట్ కాబట్టి ఏంటంటే 150 అని అంటే మనం చూసుకోవాలి. అంటే మంచి క్లాత్ 200లో ఉన్నాయి క్లాత్, అంటే రేట్స్ కూడా ఉన్నాయి. ప్లాజోస్ అయితే ఎక్కువ శాతం అయితే 150, టీ షర్ట్స్ కూడా 150 అట్లా చాలా ఉన్నాయి. ఏంటంటే మనం దాంట్లో మనకు వచ్చిన సైజ్ ఇంకా బెస్ట్ క్లాత్, అంటే కొంచెం మంచిగా క్లాత్ మనం వెతుక్కొని తీసుకుంటే మాత్రం 150కి అయితే మంచి ప్లాజోస్ అయితే వస్తాయి. నేను తీసుకున్నాను 2 ప్లాజోస్ 150నే పడ్డాయి. బాగున్నాయి క్లాత్, అంటే రెండు ఒకటే టైప్ కాకుండా వేరే వేరే తీసుకున్నా. ఇంకా తీసుకుందాం అనుకున్నా, కాకపోతే మళ్ళీ నాకు వచ్చేది ఉండే. సో ఫస్ట్ అయితే వాడైతే చూద్దాము, అంటే 150 కదా, అంటే బాగుండకపోతే మళ్ళీ ఎక్కువ తీసుకొని వేస్ట్ అవుతాయి కదా అనేసి నేనైతే ఆ రీజన్తో నేను 2 ప్లాజోసే తీసుకున్నాను ఫస్ట్ అయితే. సో ఇప్పుడైతే వాడుతున్నాను, పర్లేదు బాగానే ఉన్నాయి. మనం వెతుక్కొని తీసుకోవాలి. చూడండి ఇవన్నీ 150 ప్లాజోస్, అన్నీ ఫిక్స్డ్ రేట్, అన్నీ 150 ప్లాజోస్. దీంట్లోనే ఏంటంటే అన్నీ ఒకటి క్లాత్ కాకుండా అన్నీ మిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ చూడండి పిల్లల ఫ్రాక్స్, పిల్లలకు సంబంధించినవి కూడా అన్నీ ఉన్నాయి. మనకు కూడా కుర్తా సెట్స్ ఉన్నాయి, కుర్తీస్ ఉన్నాయి, జీన్స్ ఉన్నాయి, పిల్లలకు కూడా నైటీ వేర్ ఉంది. నెక్స్ట్ టీ షర్ట్స్ ఉన్నాయి, పిల్లలకు సంబంధించినవి కూడా అన్నీ ఉన్నాయి. వాచెస్ ఉన్నాయి, షూస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో చూడండి ఇవన్నీ వాచెసే, ఈ అబ్బాయి సేల్ చేసేవన్నీ వాచెసే. ఇక్కడ పక్కన చూడండి సాక్సెస్, ఇక్కడ ఇవన్నీ అదే, అంటే అన్నీ పక్క పక్కనే చిన్న చిన్నగా అక్కడనే నిల్చొని అందరూ సేల్ చేస్తూ ఉంటారు. ఇది చూడండి ఇవన్నీ బేబీవి, చిన్నపిల్లలకి సంబంధించినవి. అవన్నీ అన్నీ చిన్న చిన్న షాప్ దగ్గర ఒక్కొక్కరైనా కానీ ఉన్నారు, లేకుండానైతే లేరు. చూడండి ఇవన్నీ 150 నైటీ వేర్ కూడా ఉంది. మనం లోపలికి వెళ్ళి కూడా చూడొచ్చు. బయట కూడా మనకు అన్ని తక్కువ రేట్లలో అన్నీ బయట పెట్టారు. ఒకవేళ బయట మనకు నచ్చకపోతే మనం లోపల కూడా వెళ్ళి చూడొచ్చు. కాకపోతే అట్లా వెతుక్కోవడం అట్లా లేట్ అవుతుంది అని అనుకుంటే మాత్రం బయట కూడా మనం అన్ని షాప్స్ ఇట్లా బయట తిరిగి కూడా మనం అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి షార్ట్స్ ఉన్నాయి, షార్ట్ ప్లాజోస్ ఉన్నాయి, నైటీ వేర్వి, జీన్స్ కూడా అవైలబుల్గా ఉంది. మనకు నార్మల్గా జీన్స్ ప్రైస్ కూడా ఎక్కువనే ఉంటుంది. మనకు 350 అని చెప్పారు. మనం బార్గెన్ చేస్తే ఏమైనా తగ్గించే వాళ్ళు ఏమో తెలియదు కానీ ఎంత జీన్స్ అని అడిగితే 350, 300, 350 అనేసి అయితే అన్నాడు. సో మనకు కావాలి అనుకుంటే మనకు నచ్చింది, అంటే ఒకటే మోడల్లో కాకుండా పెట్టింది కొన్నైనా కానీ ఒక్కొక్క మోడల్లో ఉన్నాయి. సో మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏంటంటే కొంతమంది బార్గెన్ చేసి, కొంతమంది ఫిక్స్డ్ రేట్ అనేసి పెట్టేశారు, కొంతమంది ఏంటంటే బార్గెన్ చేసి ఇస్తున్నారు. చూడండి ఇవన్నీ షూస్, చిన్నపిల్లల వేర్ ఉంది, చిన్నపిల్లల. నెక్స్ట్ ఇక్కడ షూస్ ఉన్నాయి పక్కనే. మనకు కావాల్సినవి కూడా ఫ్లాట్స్ జస్ట్ 100, 150 అండి. అది కూడా 150 ఫిక్స్డ్ ప్రైస్ అని కొంతమంది పెట్టారు, కొంతమంది 125 పెట్టారు. సో మనకు నచ్చినవి మనము సెలెక్ట్ చేసుకోవాలి. మనకు వచ్చిన సైజులో మనకు నచ్చినవి మనము చూసుకోవాలి. ఫ్లాట్స్ అయితే మనకు సేమ్ అవే ఫ్లాట్స్ అండి, సేమ్ క్వాలిటీ, సేమ్ మా సైడ్ అయితే తీసుకొచ్చి 300, 350 అనేసి చెప్తారు. మనం బార్గెన్ చేస్తే 300 అంటారు, లాస్ట్ 250 అని అంటారు. అది తెలిసిన వాళ్ళైతే 250 అని అంటారు, లేదంటే 300 అని అంటారు. ఎక్కువ ప్రైస్ చెప్పి అలా సేల్ చేస్తున్నారు. బ్యాగ్స్ కూడా చూడండి, హ్యాండ్ బ్యాగ్స్ 200, 250 అట్లా ఉన్నాయి. మనకి ఏంటంటే
చీప్ అంటే తక్కువ ప్రైస్లో తీసుకొస్తారు, సేమ్ క్వాలిటీ ఉన్నవి కూడా ఎక్కువ కాస్ట్ పెట్టేసి ఇటు సైడ్ అట్లా సేల్ చేసేస్తారు. సో మనకి ఏంటంటే చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయి కుర్తా సెట్స్, అన్నీ మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. అన్నీ మనకి నచ్చినవి మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ కూడా టీ షర్ట్స్ ఇన్ని ఉన్నాయి, సైజెస్ ఉన్నాయి, షార్ట్ ఉన్నాయి, లాంగ్ ఉన్నాయి, మంచి మంచి అన్ని కలర్స్లో ఉన్నాయి. జస్ట్ 150 రూపీస్కేనండి. ఎక్కువ అంటే ఏంటంటే ప్లాజో టీ షర్ట్స్ అయితే ఆల్మోస్ట్ అంటే ఎక్కువ కనిపిస్తాయి సుల్తాన్ బజార్లో, ఎక్కువగా పెట్టారు. ఇవి బ్యాగ్స్, నెక్స్ట్ ఇవి స్కర్ట్స్ కూడా మనకి ఏంటంటే మనం బార్గెన్ చేసుకోవాలి. అక్కడ వాళ్ళు ఫిక్స్డ్ రేటు పెట్టినప్పుడు వాళ్ళకు ప్రైస్ చెప్తారు కదా, మనం బార్గెన్ చేసే పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం ఒక కాస్ట్ అడుగుతాం, ఇవ్వకపోతే మనం వెళ్ళిపోతే ఇంతకు ఇస్తాం రండి అని పిలుస్తారు వాళ్ళు. సో అట్లా తీసుకోవచ్చు. చూడండి ఇవన్నీ ఫ్రాక్స్ పిల్లలవి, ఇవన్నీ ఫ్రాక్స్ అండి. అబ్బాయిలకు ఎక్కువ లేవు కానీ చిన్నపిల్లలే, అమ్మాయిలే చాలా ఉన్నాయి ఫ్రాక్స్, అట్లా చాలా ఉన్నాయి. ఏంటంటే చిన్నపిల్లలే ఎక్కువ టీ షర్ట్స్ అట్లా, ఇట్లా అబ్బాయిలవి ఎక్కువ లేవు. ఇవన్నీ చూడండి క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అవన్నీ. ఇదైతే వచ్చేసి ఓన్లీ స్కార్ఫ్దే. స్కార్ఫ్ కూడా మనకు 100 రూపీస్ అండి ఒక్క స్కార్ఫ్. అదైతే నార్మల్ ప్రైజే 100. సో రేట్ ఏం పెట్టలేరు కాబట్టి నేనైతే ఆల్రెడీ నేను ముందే తీసుకున్నా వరంగల్లో, సో స్కార్ఫ్ అయితే నేను తీసుకోలేదు. చూడండి ఇక్కడ బ్యాంగిల్స్ అయితే అన్నీ 30 రూపీస్ అని పెట్టాడు, 30 రూపీస్కి బ్యాంగిల్స్. సో అన్నీ ఉన్నాయండి ఒక్క ప్లేస్లోనే, మంచిగా చక్కగా స్ట్రీట్ షాపింగ్ చేసుకోవచ్చు మనము. ఇక్కడ చూడండి అన్ని టాప్స్, ఈ టాప్స్ జస్ట్ 150 రూపీసే మనకి. దీంట్లో కూడా సేమ్ ఏంటంటే అన్నీ మిక్స్డ్ ఉన్నాయి, అన్ని క్లాత్స్ మిక్స్డ్ ఉన్నాయి. ఏంటంటే మనకు నచ్చింది అంటే కొంచెం మంచి ఉంది, క్లాత్ బాగుంది, మనం చూసి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ 150 రూపీసేనండి, 150. నాకైతే ఒక డౌట్ వస్తుంది, నార్మల్గా 150 అంటే ఇంత తక్కువ ప్రైస్ ఎందుకు పెడతారు అంటే నార్మల్గా వాడినవి అవి తీసుకొచ్చి సేల్ చేస్తారా? టీ షర్ట్స్ అయితే నాకు అదే డౌట్ వస్తుంది, ఎందుకంటే టీ షర్ట్లలో ఓన్లీ ఒక్క సైజే ఉంటుంది. ఇప్పుడు ఒక్క పీస్ ఉందా, ఒక్క పీస్లో ఓన్లీ ఒకటే సైజు ఉంటుంది. అది కూడా ఏంటంటే మనకు ఎం సైజ్, నార్మల్గా ఇప్పుడు మనం వాడేది ఎం సైజ్, ఎల్ సైజ్ ఉందనుకోండి, అదే సైజ్ అంటే స్టిక్కర్స్ అంటే చిన్న సైజ్ వాటికంటే పెద్దగా చిన్నగా స్టిక్కర్స్ అట్లా అటాచ్ చేస్తారేమో తెలీదు. నార్మల్గా అంటే ఎం సైజ్ అంటే ఎంత ఉండాలి, టీ షర్ట్ అంతే ఉండాలి కదా, దానికంటే చిన్న సైజు ఉన్న వాటికి కూడా ఎక్సెల్ అట్లా సైజెస్ అట్లా పెట్టి ఉన్నాయి టీ షర్ట్స్కి మాత్రం. ఇంకేంటంటే మనకు నచ్చిన దాంట్లో టీ షర్ట్స్లో సేమ్ పీస్ వేరేది లేదా అంటే లేదు అని అంటారు. అంటే అందరి దగ్గర సేమ్ అన్నమాట. అంటే నాకు వచ్చింది ఒక డౌట్ అంటే నార్మల్గా అట్లా వాడినవి తీసుకొచ్చి సేల్ చేస్తారా అంటే అందరి దగ్గర సేమ్ అసలు ఏంటి అంటే అన్ని టీ షర్ట్స్ అట్లనే ఉన్నాయి, కరెక్ట్ సైజులో అసలు లేవు, ఎక్కువ తక్కువ అట్లా సైజెస్ అట్లా పెట్టిండ్రు. మనకు వచ్చేది ఇప్పుడు నాకు వచ్చేది ఎం సైజ్ అంటే ఎక్సెల్ పెట్టినప్పుడు అది నాకు పెద్ద అయిపోద్ది, కానీ కొన్ని అట్లా ఎక్సెల్ పెట్టినా కూడా నాకు అంటే చూస్తే రాదు టీ షర్ట్ కొంచెం అన్నట్టుగానే అనిపించింది నాకు. సో అందుకే నాకు ఆ డౌట్ వచ్చింది. ఇక్కడ చూడండి అంటే మనకు టాప్స్ ఇవి 200, టాప్స్ ఏంటంటే మనకు 150 నుండి స్టార్ట్ ఉన్నాయండి. 150 ఉన్నాయి, 200 ఉంది, 250 ఉంది, 350 ఉంది. ఇంకా కావాలంటే ఈ సెట్స్ కూడా ఉన్నాయి, 600, 700 ఇట్లా సెట్స్ మనం తీసుకునే దాన్ని బట్టి కూడా ఉంది. ఇది కూడా అన్నీ స్కార్ఫ్ సెక్షన్ అండి, ఇవన్నీ స్కార్ఫ్లే అన్నీ ఉన్నాయి. ఏంటంటే మనకు నచ్చింది మనం తీసుకోవాలి అంతే. ఇక్కడ కూడా చూడండి ఇవి 150 పెట్టారు, అవి జీన్స్ అవి 450 పెట్టారు. సో ఫిక్స్డ్ రేట్ 150. సో అన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో. అలాంటి మోడల్స్ కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇవైతే 200 ఉన్నాయి. ఏంటంటే మనకు కాస్ట్ అట్లా ఉన్నాయి కాబట్టి మనం మంచిగా వెతికి డ్యామేజ్ అయితే ఏమి ఉండవు ఆల్మోస్ట్. కాకపోతే మనకు ఫ్యాబ్రిక్ బాగుందా లేదా అంటే డిజైన్ నచ్చి మనకు నచ్చిన డిజైన్లో ఫ్యాబ్రిక్ బాగుందా లేదా అని చూసుకోవాలి. ఇది చూడండి ఇవన్నీ బ్యాంగిల్స్. సో మనకు ఒక్క ప్లేస్లోనే ఇవన్నీ స్కర్ట్స్, ఒక్క ప్లేస్లోనే మనకు అన్నీ చక్కగా దొరికేస్తాయి. మధ్యలో స్నాక్స్ కూడా వస్తుంటాయి, మనకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. చున్నీలు కూడా మనకి ఏం చున్నీలు కావాలన్నా కానీ అన్నీ ఒక్క ప్లేస్లోనే మంచిగా దొరికేస్తాయి. అన్ని చున్నీస్ సేల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి అన్ని చున్నీస్, అన్ని కలర్స్, ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఒక మోడల్ చున్నీస్ ఉన్నాయి, ఇక్కడ లైన్స్ ఇక్కడ ఒక మోడల్ ఉన్నాయి. అన్ని చున్నీసే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి నచ్చిన కలర్ మనము తీసుకోవచ్చు. ఇదిగో చూడండి ఇక్కడ అయితే 250 కుర్తీస్ 250, 350 ఉన్నాయి. సో పర్లేదు బాగానే ఉన్నాయి.
క్లాత్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. కాటన్లో అట్లా కూడా కొన్ని ఉన్నాయి, మనం తీసుకోవాలి. ఇక్కడ జీన్స్ 450 పెట్టారు. నెక్స్ట్ ఐస్ క్రీమ్ తిని కాస్త రిలాక్స్ అయిపోయి ముందట ఏముందో మళ్ళీ చూడాలి. ముందట షాప్స్ మళ్ళీ ఇక్కడ చున్నీస్ ఉన్నాయి. చున్నీస్ స్కార్ఫ్ అక్కడ 150 పెట్టారు. 150 అని అంటే మళ్ళీ మనం వెతుక్కోవాలి, తక్కువ ప్రైస్ కదా, మంచిగా చూసి మనం తీసుకోవాలి. 250లో కూడా మంచి షార్ట్ టాప్స్ కూడా ఉన్నాయి జీన్స్ పైన వేసుకోవడానికి, టీషర్ట్ లాగా కాకుండా షార్ట్ కుర్తీ మోడల్స్లో కూడా మంచిగా 250, 200, 250లో కూడా అట్లా కూడా ఉన్నాయి. కాకపోతే కొంతమంది బార్గెన్ చేస్తే ఇవ్వరు, కొంతమంది ఇస్తారు. సో ఇక్కడ కూడా చూడండి ఎంత బాగున్నాయి. ఇవి కుర్తా సెట్స్ బాగున్నాయి, కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఫ్లాట్స్ కూడా చాలా ప్లేస్లలో దొరుకుతాయి. ఫ్లాట్స్ చాలా షాప్లలో పెడతారు. ఇంకేంటంటే ఇది 2 సైడ్స్ ఉన్నాయి, అంటే ఓన్లీ 1 సైడే కాదు, 2 సైడ్స్ కూడా కొన్ని షాప్స్ అంటే ఆల్మోస్ట్ కవర్ చేశాను. ఆ సైడ్ ఈ సైడ్ కాకపోతే మొత్తానికి కవర్ చేయలేదన్నమాట. ఇదన్నీ చిన్నపిల్లల ఫ్రాక్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో కిడ్స్ ఫ్రాక్స్ చూస్తే, చిన్నపిల్లల ఫ్రాక్స్ చూస్తే మాత్రం మంచిగా అనిపిస్తుంది. ఇదైతే ఇంకా 150 ఉన్నాయి చూడండి, 150 కుర్తీస్. ఈ షాప్ దగ్గరనైతే ఆఫర్ ఇంకెక్కువ పెట్టిండ్లు. అండ్ అన్నీ ఈ సుల్తాన్ బజార్లోనే ఎక్కువ మంది ఉన్నారు ఈ షాప్ దగ్గర. టాప్స్ 250, 350 అట్లా పెట్టారు. బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి. నాకు ఒకటి నచ్చింది, కాకపోతే ఆ టాప్ ఆ సెట్ది చున్నీ నచ్చలేదు. ఇవి కూడా క్వాలిటీ బాగున్నాయి, నేను చూసా కలర్స్ కూడా. పైన కూడా సేమ్ ఇలాంటి మోడల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ షాప్ అయితే నేను లోపట్లోకి వెళ్ళి మరీ చూశాను. బాగుంది, క్లాత్ కూడా బాగుంది. కాకపోతే నాకు నచ్చిందంటే చున్నీ నచ్చలేదు. ఇది బ్లాక్ బాగుంది, బ్లాక్ నచ్చింది నాకు, బ్లాక్ క్రీమ్ పాయింట్. కాకపోతే చున్నీ మనం ఇట్లా వేస్తే జారిపోయేలాగా ఉంది. సో అంటే అట్లా కూడా కొంతమందికి నచ్చుతాయి, కానీ చున్నీస్ అట్లా నాకు నచ్చవు. సో అట్లా తీసుకోలేదు. టాప్స్ మాత్రం 250, 150 అట్లా మంచిగా పెట్టారు. ప్రైస్ మాత్రం ఏంటంటే మనం వెతికి తీసుకోవాలి. మురుమురు లడ్డు సో ఎంతమంది ఉన్నారు చూడండి, స్ట్రీట్ షాపింగ్కి ఎంతమంది వచ్చారు, చాలామంది ఉన్నారు. ఇంకేంటంటే నేను అంతా మొత్తం కవర్ చేయలేదు, అక్కడక్కడ తీస్తూ ఉన్నాను అన్నమాట. అంటే కొంతమంది ఇట్లా విచిత్రంగా చూడడం అట్లా. సో నేను హాఫ్ అంటే ఆల్మోస్ట్ కవర్ చేసేసాను. చూడండి ఇక్కడ చున్నీస్ కూడా మనకు అన్నీ ఒక్క ప్లేస్లోనే మంచిగా దొరికిపోతాయి అన్నీ. ఇదైతే బెస్ట్ చెప్పాను కదా నేను, తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. చాలామంది ఉన్నారు ఈ షాప్ దగ్గర, చాలామంది తీసుకున్నారు. సో అతనైతే యూట్యూబర్, మీరు తీసుకోండి, వీడియో తీసుకోండి అని అన్నారు. సో నేను తొందరగా తీసుకొని వెళ్ళిపోయాను, నాకు పని ఉండే. సో తొందర అంటే ఎంతన్నా కానీ ఇది మొత్తం ఈ సుల్తాన్ బజార్ మొత్తం తిరిగి చూసి వచ్చేసరికి ఎట్లాగో లేట్ అయిపోద్ది. సో అట్లా అయిపోయింది. హైదరాబాద్లో ట్రాఫిక్ మాత్రం చూడండి ఎట్లా ఉంది. ఆ సైడ్ కొన్ని షాప్స్ ఉన్నాయి, అవి కవర్ చేద్దామనేసి అనుకున్నాను. కాకపోతే ట్రాఫిక్తోనే, అంటే కొంచెం పని పైన దగ్గరనే కాబట్టి నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం. సో కవర్ చేయలేకపోయాను. సో మళ్ళీ అటు వెళ్ళలేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దామట అనేసి. సో బుక్స్ కూడా చూడండి, ఇక్కడ మనకేం బుక్స్ కావాలి అన్నా కానీ ఆల్మోస్ట్ అన్ని బుక్స్ మనకు అవైలబుల్గా ఉంటాయి, అన్నీ దొరుకుతాయి. చూడండి అన్నీ పక్కనే పెట్టి బుక్స్ కూడా సేల్ చేస్తున్నారు. అన్నీ అంటే నార్మల్గా మనకి దేనికి సంబంధించింది కావాలన్నా కానీ కొంచెం తక్కువ ప్రైస్లో మాత్రం దొరుకుతాయి. చాలామంది తీసుకుంటున్నారు బుక్స్ కూడా, తీసుకోవచ్చు. మనకేంటంటే ఏరియా తెలిసి ఉంటే మాత్రం మంచిగా నడుచుకుంటూ వెళ్ళి అన్ని షాప్స్ అన్నీ మనం కవర్ చేసేసుకోవచ్చు. మనకి ఏరియా తెలియకుండానే ఉంటేనే సుల్తాన్ బజార్ అట్లా అంటే ఏం లేదు, ఒకసారి ఆటోలో వెళ్ళిపోయినా కానీ మనం నడుచుకుంటూ అంతా తిరగచ్చు. ఒకవేళ ఏరియా తెలిసి ఉంటే అది అయిపోయిన తర్వాత పక్క స్ట్రీట్కి కూడా అంటే మనకు తెలిసి ఉంటే మాత్రం అన్ని షాప్స్ అట్లా మనం కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మేము వెళ్ళే లొకేషన్ అంటే నాకు పనున్న ప్లేస్ మాత్రం మేమున్న రూమ్ దగ్గర నుండి దగ్గరనే ఉండే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి మేమైతే ఆటో ఏం బుక్ చేసుకోలేదు. అంటే రిటర్న్ వచ్చేటప్పుడు టైం ఎక్కువైంది కాబట్టి రిటర్న్ వచ్చేటప్పుడు ఆటో బుక్ చేసుకొని వచ్చాము. ఇక్కడ ఓల్డ్ అండ్ న్యూ బుక్ షాప్స్ చూడండి, 10 to 40% డిస్కౌంట్. హియర్ 70 షాప్స్ పెట్టారు కదా, చాలామంది సేల్ చేస్తున్నారు బుక్స్. సో
మేము వెళ్ళే లొకేషన్ దగ్గరికే వచ్చింది. అన్ని షాప్స్ కనిపిస్తున్నాయి. సో కవర్ చేద్దాము అన్నట్టుగా నేను కవర్ చేస్తున్నా. చూడండి ఎంత బాగున్నాయి కుర్తీస్. ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఉన్న షాప్స్లలో మనం అంటే మనము బార్గెన్ చేస్తే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. మనం బార్గెన్ చేస్తే స్ట్రీట్ షాపింగ్ ఇట్లాంటి వాటిలలో కంపల్సరీ తక్కువ చేస్తారు ప్రైస్. సో మనం బార్గెన్ చేసి తీసుకోవాలి. చూడండి ఇక్కడ కూడా అన్ని చిన్న చిన్న ఐటమ్స్, పిల్లలకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫ్రాక్స్ కూడా చూడండి. ఆ చిన్న పిల్లల నుండి మ్యాక్సిమం 3 ఇయర్స్ వరకు పిల్లలకు వస్తాయో 4 ఇయర్స్ వరకు ఫ్రాక్స్ అట్లా లైన్గా పెట్టాడు ఆయన. సో 2 సైడ్స్ అంటే ఎక్కడైనా కానీ చూడండి. ఇక్కడ బ్రిడ్జ్ నుంచి అటు సైడ్ అటు కొన్ని షాప్స్ ఉంటాయి, ఇటు కొన్ని షాప్స్ ఉంటాయి. సో ఫైనల్గా ఇక్కడ కూడా చూడండి ప్లాజోస్ 150. ప్లాజోస్ అయితే ఎక్కడైనా 150నే ఉన్నాయండి. 150 రూపీస్ మనము వెతికి తీసుకోవాలి. ఫైనల్గా మనము మార్కెట్కి వచ్చాము. అలా ఇలా షాపింగ్ చేసి ఫైనల్గా మనము మార్కెట్ దగ్గరికి కూడా వచ్చాము. ఇక్కడ కూడా చూడండి అన్ని నెయిల్ పాలిష్, ఇయర్ రింగ్స్, చైన్స్ అన్నీ స్టిక్కర్స్ అన్నీ ఒక ప్లేస్లోనే ఒక షాప్లోనే ఉన్నాయి. సో హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా నార్మల్గా మనకు ఎంత లేదన్నా 200, 250 ఇలానే చెప్తారు. ఫిక్స్డ్ రేట్ పెట్టిన వాళ్ళు కూడా 200, 250 మనం బార్గెన్ చేస్తే అట్లా తగ్గిస్తారు. ఒకవేళ ఎక్కువ ప్రైస్ చెప్తే వేరే షాప్లోకి వెళ్ళి చూస్తే మనకు దొరుకుతాయి. సేమ్ మోడల్స్లో కూడా చాలా ఉంటాయి ఈ స్ట్రీట్ షాపింగ్లలో. చూడండి అన్ని బ్యాగ్స్ ఇక్కడ 10 రూపీసే పెట్టారు. ఆ క్లిప్స్ అవి ఇవన్నీ 10 రూపీసే. ఆ కుర్తీస్ 150 రూపీస్. స్కార్ఫ్స్ ఇక్కడ చూడండి. లెహంగాస్ కూడా చూడండి ఎంత బాగున్నాయి. పైన లెహంగాస్, హాఫ్ శారీస్ అన్నీ పెట్టారు. ఏంటంటే మనకు తిరగడానికి మెయిన్ ఓపిక ఉండాలి. అన్ని షాప్స్ కవర్ చేసుకోవాలి, మనకు నచ్చింది తీసుకోవాలి, కొంచెం తిరగాలి, చూడాలి అని అంటే ఏం లేదు. మనకు ఓపిక ఉంటే మనం ఎంతైనా స్ట్రీట్ షాపింగ్ చూడొచ్చు, ఎంతైనా తిరిగి నచ్చినవి కొనుక్కొని రావచ్చు. సో చూడండి ఇక్కడ కూడా కిడ్స్ వేర్వి, ఇక్కడ ప్యాంట్స్ ఇక్కడ ఉన్నాయి కిడ్స్ వేర్వి. ఇక్కడ కూడా చూడండి హాఫ్ శారీ బాగుంది, అది పింక్. బాగున్నాయి హాఫ్ శారీస్, బాగున్నాయి. హాఫ్ శారీ ప్రైస్ మాత్రం నేను అడగలేదు, బాగున్నాయి హాఫ్ శారీస్ అయితే. ఇవన్నీ పిల్లలకు సంబంధించినవి. సో మీరు కూడా నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు మంచిగా అన్ని షాప్స్ తిరగండి.
ఫైనల్గా ఇదండి వీడియో. మీరు కూడా హైదరాబాద్ కోటి వచ్చినప్పుడు సుల్తాన్ బజార్ విజిట్ చేయండి, చక్కగా స్ట్రీట్ షాపింగ్ చేసుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటే దెన్ బాయ్.